this campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. And the only concession of political advertisement is with print media. And the print media ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే యు ఆర్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఆల్సో. సో ఇఫ్ యువర్ పబ్లిషింగ్ హౌస్ వాంట్స్ టు ప్రింట్ అన్ అడ్వర్టైజ్మెంట్, దే క్యాన్ డూ ఇట్. బట్ దెన్ అగైన్ దే హ్యావ్ టు టేక్ స్టేట్ వైడ్ ఉంటే ఇక్కడ మనకు నా ఆఫీస్ నుంచి సిఇఓ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డిస్ట్రిక్ట్ పబ్లికేషన్ సంబంధించి ఉంటే డిస్ట్రిక్ట్ డిఈ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. నౌ టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు అర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్సు, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్. దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది. మషీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clock పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. Apart from that, anybody who is a voter, preferably from that polling station or neighborhood, or in case వాళ్ళు కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. ప్రయర్ క్లియరెన్స్, ఆరో దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి, లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి, ఇట్లాంటి ఏమీ లేదు. ఎనీబడి, యాజ్ ఐ సెడ్, హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. ఓన్లీ దే హ్యావ్ టు కమ్, అప్రోచ్ ద ప్రిజైడింగ్ ఆఫీసర్, హ్యాస్ టు యాక్సెప్ట్ హిస్ ఫామ్, అపాయింట్మెంట్ లెటర్. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి, సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి. వస్తే దే కెన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి, ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి 1+2, అంటే 11 hours పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ +2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్. కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్.